హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఫ్రమ్ బెంగళూరు. ఈ రోజు అయితే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానండి, గణపవరం దగ్గర కొత్తపల్లి. అంటే మా సొంత ఊరు అండ్ మా సొంత ఇంటికి వెళ్తున్నాం. అంటే అవి చెప్పాను కదా విజయవాడ వెళ్ళిపోతున్నానని, సో వాళ్ళని కూడా ఒకసారి మీట్ అవుదామని చెప్పి వెళ్తున్నాను, చూసొద్దామని. ఇంకా తణుకులో అయితే షుగర్ ఫ్యాక్టరీ స్టార్టింగ్లో ఈ స్టాచ్యూ ఉందండి, చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళేటప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది. సరే ఫొటోస్ దిగుదామని చెప్పి ఆగాము. ఇవి అయితే ఈ మధ్యన బాగానండి, ఫోన్ పట్టుకుంటే చాలు హాయ్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంకెప్పుడు ఫోన్ తీసినా హాయ్ చెప్తుంది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నారండి నానమ్మ వాళ్ళకి తీసుకువెళ్ళడానికి. ఈ స్టాచ్యూ అయితే చాలా బాగుందండి, ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది. ఇంకా మా అన్వి చూడండి సాహి ఎక్కుతున్నాడు అనమాట బండి, మా డాడీ బండి. సో తను కూడా వెళ్ళిపోతానని చెప్పి ఏడ్చేస్తుంది. అసలు ఎవరు నన్ను ఎత్తుకుంటే ఊరుకోదండి, ఏడుస్తుంది. తన్నే ఎత్తుకోవాలని చెప్పి చూడండి ఎలా చూస్తుందో. బాయ్. తప్పలేదండి, ఓ అరుస్తుంది. ఇంకా సరే అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాము మా అమ్మ వాళ్ళకి. ఇంకా మా అమ్మ వాళ్ళతో వెళ్ళిపోయింది అన్వి కూడాను. ఇంకా అక్క నేను అయితే స్టార్ట్ అయ్యాము స్కూటీ మీద. ఇంకా మా రైట్ సైడ్ ఉన్నది షుగర్ ఫ్యాక్టరీ అండి, ఆంధ్ర షుగర్స్. ఇండియాలోనే ఫేమస్ ఇది. అంటే షుగర్ కోసమనే కాదండి, మనకి ఇస్రోలో వాడే శాటిలైట్స్ అన్నిటికి ఇంధనం ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. రీసెంట్గా లాంచ్ అయిన చంద్రయాన్ 3 కూడా ఇక్కడ నుంచే ఫ్యూయల్ అన్నది సప్లై అయిందండి. సో మాకైతే చాలా ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే అది తణుకు నుంచి వెళ్ళిందని చెప్పి. అండ్ షుగర్ అన్నది ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ తయారీ అన్నది ఆపేశారండి. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంధనం తయారైతే కంటిన్యూ అవుతుంది మాకు ఇక్కడ. ఇదంతా వచ్చేసి దీనికి సంబంధించిందేనండి, ఆంధ్ర షుగర్స్కి సంబంధించిన క్వార్టర్స్లు ఇవి అనమాట. చాలా బాగుంటుందండి దాని పార్క్ కానీ క్వార్టర్స్లు కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది. లోపల అయితే ఫ్యూయల్ అన్నది నైట్ టైమే ట్రాన్స్పోర్ట్ చేస్తారంటండి, విత్ ఫుల్ సెక్యూరిటీతో అవుతుందంట. అండ్ ఇది వచ్చేసి ఇంకా దీనికి సంబంధించిన పార్క్ అండి, చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే. మీరు ఎప్పుడైనా చూసారా నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఈ ఆంధ్ర షుగర్స్ కోసం మీకు తెలుసో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. ఇక ఈ పార్క్ దాటగానే క్వార్టర్స్లు ఉంటాయండి, దాంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడ క్వార్టర్స్లు ఉంటాయి. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు వచ్చేసి గణపవరం దగ్గర కొత్తపల్లిలో ఉంటారండి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఇంకా వెళ్ళామంటే ఇలాగే ఒకరు వెళ్దాం అనుకుంటే ఇంకా అలా అలా వెళ్ళిపోతాము, ఫ్యామిలీ అందరూ వెళ్తాము. ఇంకా మా చింతలు చూడండి ఎలా ఆడుకుంటుందో, మేము వస్తామా లేదా అని వెనక్కే చూస్తుంది. హాయ్ చెప్తాను. ఇక్కడ టెంపుల్ వచ్చేసి పెద్ద మెంటాలమ్మ చిన్న మెంటాలమ్మ టెంపుల్ అండి, రేలంగిలో చాలా ఫేమస్ ఇది కూడాను. ఈసారి ఇక్కడికి కూడా వెళ్ళినప్పుడు నేను ఒక వీడియో చేస్తాను. ఇది వచ్చేసి రేలంగి అండి, రేలంగి మావయ్య వాళ్ళ ఊరు. అంటే అర్థమైందా, సీతమాటిలో సినిమాల చెట్టు ఇక్కడే తీశారు షూటింగ్ అంతాను, ఈ ఏరియానే అనమాట. మొత్తం ఆ షూటింగ్ చాలా మట్టుకి ఇక్కడే జరిగిందండి రేలంగిలోను. అండ్ ఇక్కడ కనిపించే వంతెన మీదే వెంకటేష్ కూర్చొని ఉంటాడు, ఆ సీన్స్ కూడా ఇక్కడే జరిగినాయి. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే వే చాలా బాగుంటుందండి, అంటే ఫుల్ మొక్కలతో ఉంటుంది, రోడ్డు గురించి కాదు, చూడడానికి పొలాల మధ్యలో వెళ్తున్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలాగా ఆగాం కదా అండి, టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి లోపలికి. ఇంకా మా హౌస్ అయితే ఇదేనండి. ఆ బయట ఉన్న డ్రాయింగ్ మాత్రం మా సిస్టరే వేసిందండి, మా సిస్టర్ అండ్ నేను కూడా వేసాము. ఇంకా నానమ్మ వాళ్ళ ఊరు కొత్తపల్లి అని చెప్పాను కదా, అదిగో తాతయ్య వాళ్ళు వస్తున్నారు మేము వచ్చామని చెప్పి. అంటే కొంచెం పల్లెటూరు అండి, ఫుల్ పల్లెటూరు అసలు, కానీ చాలా బాగుంటుంది అక్కడ వాతావరణం. వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఆ చెట్లు అవిని. సిటీస్లో అంతా ఉండదు కదా చెట్లు అవిని. సో మా హౌస్ అయితే ఇది వచ్చేసి సైడ్ అండి. అండ్ మాకు ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, 2 మామిడి చెట్లు. అండ్ ఇది వచ్చేసి పంపన పనస చెట్టు అండి, అంటే మీకు తెలుసా, నేను చూపిస్తాను లాస్ట్లోను ఇవి ఎలా ఉంటాయో కూడా. ఇంకా నానమ్మ వాళ్ళ హౌస్ ఇద్దరే ఉంటారండి, నానమ్మ తాతయ్య ఇద్దరే ఉంటారు. మేము అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాము, అత్తయ్య వాళ్ళు కానీ మేము కానీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఇంకా సంక్రాంతి జాతరలకి వీటికైతే కంపల్సరీ అక్కడికే వెళ్ళిపోతాము. ఎప్పుడు ప్రతి ఇయర్ మాకు తెలిసి సంక్రాంతికి ఎప్పుడు అక్కడే జరుపుకున్నాము. ఇంక ఇది ఒక సైడ్ అనమాట, ఒక బెడ్రూమ్ అండ్ కిచెన్. బయట హాల్ మాత్రం పొడుగ్గా ఉంటుందండి, అంటే మధ్యలో గోడ అదేమి ఉండదు, ఈ కటకటాలు ఉంటాయి. అండ్ అటు సైడ్ కూడా అలాగే ఉంటుందండి, బట్ అటు సైడ్ వాడుతున్నారు. ఇంక ఇది వచ్చేసి పంపల మనసు చెట్టు అన్నాను కదా, కాయలు అయితే ఎప్పుడు నిత్యం కాస్తూనే ఉంటాయండి. హైబ్రిడ్ విత్తనం ఏంటో తెలియదు కానీ ఫుల్ కాస్తూనే ఉంటాయి, ఎప్పుడు చూసినా ఎప్పుడు వెళ్ళినా కోసుకుంటాము. ఇంకా మా అమ్మ అయితే కొట్టేస్తుంది వాటిని కోయడానికి. మామిడికాయలు అవి ఎప్పుడో కోసేసుకున్నాంలేండి పచ్చళ్ళకి. ఇంకా మా సాహిత్ ఫస్ట్ బర్త్డేకి ఇలా చేసామన్నమాట.
ఆ ఫ్లెక్స్ ఉంటే ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికాడ తగిలించుకున్నారు, బాగుంది కదా అని చెప్పి. అమ్మ వాళ్ళకి కూడా సాహి అంటే చాలా ఇష్టమండి. అంటే మేము ముగ్గురు అమ్మాయిలమే కదా, మా డాడీ మా అత్తయ్య అనమాట, మా నాన్నమ్మ వాళ్ళ పిల్లలు. ఇంకా డాడీకి ముగ్గురు అమ్మాయిలే పుట్టాం కదా, ఇంకా మా అక్క వాళ్ళ పిల్లోడు అనమాట, వారసుడు అవుతాడు కదా కొంచెం, అందుకని బాగా చూస్తుంది వాడిని. ఇంక ఈ మధ్యన మాన్వి అనమాట, చూడండి మా నాన్నమ్మ హాయ్ చెప్తుందని ఎలా చూస్తుందో మాన్వి అయితే. ఇంకా బయట అయితే కూర్చున్నామండి ఫుడ్ తినేసాక. ఇంకా కనకంబరాలు ఉన్నాయి, మా అమ్మ కోయడం మొదలు పెట్టింది. ఇంకా చెట్లు ఉంటే అస్సలు ఆగదు, వాటి దగ్గరే ఉంటుంది ఇంకా అమ్మ వెళ్ళి. ఇది బ్యాక్ సైడ్ అండి, హౌస్కి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం సిమెంట్ చేయించేసామండి బ్యాక్ సైడ్. సో కొంచెం ముందనమాట మట్టి వేసుకోవడానికి, మొక్కలు వేసుకోవడానికి. ఇంకా అక్కడ పచ్చిమిర్చి, కనకంబరాలు, ఇలా తులుసుకోట, ఇంక ఇవన్నీ పెట్టుకున్నది. ఇంకా అటు సైడ్ అయితే పైప్ ఉందండి, మాకు పంపు వస్తుంది కదా, అక్కడైతే మామిడి చెట్లు, 2 మామిడి చెట్లు ఉంటుంది. అండ్ ఒకటి పంపన్ బనస చెట్టు, జామ చెట్టు, అలా చెట్లు అయితే బాగుంటాయి. కాయలు కూడా చాలా ఎక్కువ కాస్తాయండి మామిడి పళ్ళు. మాకు మామిడికాయలు అయితే చాలా ఎక్కువ వస్తాయి. అండ్ హౌస్ ఇలా ఉంది అనుకోవద్దు, పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఏజ్ అయిపోయింది కదా, సో ఎక్కువ చేయలేరు పని కూడా పాపం. ఇంకా వాళ్ళిద్దరే ఉంటారు కదా, మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అంతే. ఇంక ఇది వచ్చేసి స్టెప్స్ అండి, పైకి వెళ్ళాక ఇలా ఉంటుంది. ఇంక అందుకే చెప్పాను పల్లెటూరులో ఎంత బాగుంటుంది అన్నది. ఫుల్ చెట్లు, అసలు పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఊరు స్టార్టింగ్ 4వ హౌసేనండి మాది, 4th హౌసే. ఇదేనండి మా మామిడి చెట్టు పెద్దది, దాని పక్కది చిన్నది చెట్టు అనమాట. దీనికే చాలా ఎక్కువ కాయలు కాస్తాయి. ఇది వచ్చేసి పెద్ద రసాలు, ఇది వచ్చేసి చిన్న రసాల చెట్టు. ఇది చిన్న చెట్టు అనమాట, అంటే అంత పెద్దగా అవ్వలేదు, ఇది అయితే బాగా పెద్దది. ఇది పంపన్ మనసుకాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంక ఇది వచ్చి జామ చెట్టు. ఇంకా చాలా ఉండేవండి, అంటే వాటర్ యాపిల్ ఒకటి, ములగ చెట్లు, అలా చాలా ఉండేవి. బట్ ఇలా చుట్టూరు గోడ కట్టించినప్పుడు అవన్నీ అడ్డుగా ఉన్నాయని చెప్పి తీయించేశారు. పంపన్ మనసుకాయ అయితే ఇలా ఉంటుందండి, ఇలాగా బత్తాకాయలా ఉంటుంది. అంటే నేను బయట ఉన్నాను కదా, బయట కూర్చొని ఒలుస్తున్నాను, అంటే కొంచెం ఎండ తగులుతుంది ఆ ప్లేస్లోను, అందుకనే మీకు కొంచెం అలా కనిపిస్తుంది. కానీ లోపలైతే పింక్ కలర్ ఉంటుందండి. కానీ చాలా అంటే తొక్క చాలా దల్సర్గా ఉంటుంది, గట్టిగా ఒలవాలి. చూసారా కాయ ఎంత ఉంది, వలుస్తే ఎంత ఉంది, ఇంకా వలవాలండి బాగా దగ్గరికి అంటాను. ఇది లైక్ బత్తాకాయలా ఉంటుంది చూడడానికే, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటంటే వినాయక చవితికి వినాయకుడికి ఫ్రూట్స్ అన్నీ పెడతాం కదా, అప్పుడు ఇది ఫేమస్ అనమాట. అంటే వినాయకుడికి ఇష్టమని కూడా అంటారు దీన్ని. రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఇవి చాలామందికి తెలియదండి అసలు ఈ కాయల గురించి. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇదేంటి పంపర్ మనసుకాయ తెలియదా అని చెప్పి. బట్ ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలుసులేండి. ఇదిగో ఇలా పింకిష్ కలర్లో ఉంటుంది. ఇంకా కొన్ని కాయలు అయితే నాటువి అయితే కనుక చాలా డార్క్ పింక్ ఉంటాయండి. మరి ఇది హైబ్రిడ్ విత్తనం అనుకున్నాం మేము. ఫస్ట్లో అయితే అసలు ఒక్క గింజ కూడా ఉండేది కదండి, మరి ఏంటో ఇప్పుడు ఈ మధ్యన గింజలు వస్తున్నాయంట. నాకు గుర్తున్నంత మటుకి గింజ ఎప్పుడూ రాలేదు, చాలామంది అడిగేవారు కూడాను విత్తనం కావాలని చెప్పి. బట్ ఇప్పుడు ఏంటంటే మేము కోసిన కాయల్లో గింజలు అయితే ఉన్నాయి. ఇలా ఉంటుంది తొనలు, చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా తియ్యగా ఉంటాయి. అండ్ సైజ్ కూడా పెద్దది, ఇంకా పెద్ద కాయలు ఉంటాయి. మా చెట్టుకైతే ఈ సైజే కాస్తున్నాయి అనమాట, చిన్న సైజు కాయలు. మా తాతయ్యలకైతే మేము వచ్చామన్న ఆనందం కొంచెం సేపే ఉంటుందండి, వెళ్ళిపోతామని ముందే బెంగ పెట్టేసుకుంటారు. సో మా తాతయ్య అంటున్నారు ఎప్పుడు వచ్చినా అలాగే వెళ్ళిపోతారని. బట్ ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ ఎక్కువ ఉండాలి. అయితే స్టార్ట్ అయిపోయామండి, లేట్ అయిపోయింది కదా, మళ్ళీ చీకటి పడితే కష్టం కదా, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం. మా నాన్నమ్మ ఎప్పుడూ ఎదురొస్తుందండి మేము ఎప్పుడూ వెళ్ళిపోయేటప్పుడు కూడా. సో మా తాతయ్య అయితే ఫుల్ బెంగ పెట్టేసుకున్నారు. ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.